చలో అందరికీ శనార్థులలో రాజనివాస్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాడు బై వాక్మెట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయింట్ ప్రొడక్ట్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక అరుచుకుందాం రారులు అయ్యాల్టి మోక. ఆహా కలువ బోదామొస్తారక్క వంగి కలిసేటి వారైతే రండి మా యక్కో కలువ బోదామొస్తారక్క అనుకుంటా పాదయాత్ర చేస్తాడు. కాసేపు ఎట్లా నాట్లేస్తారు ఏం సంగతి వాళ్ళ కష్టాలు ఏంది చూద్దామని వంగి నాట్లేసిండులా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇక ఇప్పుడు ఇదే ముచ్చట గిరా తిరుగుతున్నది సోషల్ మీడియాలో. అగనే రేవంత్ రెడ్డి నాట్లేసిండా అని నాట్లేసుకుంటా రాజకీయ పార్టీలకు ఇక ఏమేమి ముచ్చట్లు చెప్పిండో అవలక్కల దగ్గర ఏం తెలుసుకున్నాడో అరుచుకోదాం రారి. మొత్తానికైతే కొత్తగా ఉన్నది ముచ్చట. సారు నాట్లేసే బాధ నీకు కూడా తెలియాలి కదా ఎట్లుంటుందో. ఆగో ఆ టీపీసీసీ చీఫ్ రేవంతం సారు చేపట్టిన హత్య జోడో యాత్ర జోరుగా సాగుతున్నదుల్లా. ఉమ్మడి ఖమ్మం పరిధిలో యాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి జనాల సమస్యలు తెలుసుకుంటే ముందుకు సాగుతున్నాడు. నిన్న రాత్రి భద్రాద్రి రాముల వారిని దర్శించుకున్నారు రేవంతం సారు. ఇక కార్నర్ మీటింగ్ అనంతరం శ్రీరామచంద్ర స్వామివారి ఆలయాన్ని దర్శించి ఇక స్వామివారికి పూజలు చేసిండ్రు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిండ్రు అర్చక స్వాములు. వేదాశీర్వాదం అందించి శాల్వలతో సత్కరించిండ్రు. ఇక అంతకుముందు వరి నట్లేసిన మహిళా కూలీలతోని రేవంతం సారు మాట్లాడిండ్రు. ఎమ్మెల్యే సీతక్కతో పాటు కూలీలతో కలిసి ఉత్సాహంగా వరి నట్లేసిండు రేవంతం సారు. ఇక రైతులతోని సేపు ముచ్చట కూడా పెట్టిండు. బాగానే పలు సమస్యలను మహిళా కూలీలు రేవంతం సారు దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇక కాంగ్రెస్ సర్కారు రాగానే అందరి కష్టాలు తీరుస్తామని హామీ ఇచ్చిండు రేవంతం సారు. ఇంకో రోకేమో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాక బస్టాండ్ సెంటర్ కాడ కోలాహలం నెలకొన్నదుల్లా. ఎన్టీఆర్ వైఎస్ఆర్ విగ్రహాలకు బట్టి పొదెం వీరయ్యతోని కలిసి రేవంతం సారు నివాళులు అర్పించిండ్రు. పాదయాత్రల భాగంగా రేవంతం సారు కేంద్ర రాష్ట్ర సర్కారాల వైఫల్యాలను ఎండగాడుతున్నారు. ఆయనకు ఊరువాడ ఘన స్వాగతం పలుకుతున్నదుల్లా. అడుగడుగున కాంగ్రెస్ శ్రేణులు గ్రాండ్ వెల్కమ్ చెబుతున్నారు. రేవంతం సార్ పాదయాత్రతో కేడర్లా జోష్ నెలకొన్నదుల్లా. చూడుండ్రి. అది మొత్తానికైతే రేవంతం సారి చేస్తున్న హత్య జోడో యాత్ర మస్తు జోరుగా అవుతున్నది. జనాలు నీరజనం పడుతున్నారు. ఎటు చూసినా గాని కాంగ్రెస్ శ్రేణులతోటి మొత్తం జనమయమైపోయింది అనుకో రాదుర్రి. అటు జనాలు ఇటు కాంగ్రెస్ శ్రేణులతోని ఇక రేవంతం సారి చేస్తున్న యాత్రలో మస్తు జోష్ నెలకొన్నదనుకో రాదుర్రి. మొత్తానికైతే జనాలు బ్రహ్మరథం పడుతున్నారు రేవంతం సారి చేస్తున్న పాదయాత్రకు. హాయిగా అయిపోయి ఏముంది తేలింది కదా. అతరపుత్తర ముచ్చట్లు చెప్పి మసిబుసి మారడుగా చేద్దాం అనుకున్నారు. అసలు కథ ఏంటంటే 3 రాజధానులు లేదు ఏం లేదట. ముచ్చటంతా విశాఖపట్నం నుంచే నోసా ఇవన్నీ ఉత్తి ముచ్చట్లే అని ఇక సీదా గాలిపంక పార్టీ మంత్రి చెప్తున్నాడు. ఆయన మాటల బయట చూస్తే గదే ఉన్నది. ఈ మాత్రం దానికి ఏపీ జనాలను ఇటు ప్రతిపక్షాలను ఆగం చేసేందుకు 3 రాజధానులు ఆ మామిడికాయ పచ్చళ్ళని ఇవన్నీ ఎందుకే ముచ్చట్లు ఊకే సీదా చెప్తే కాదా అని చెప్పి ఇప్పుడేమో జనం అంటున్నారు. ఇక మరి ఈ కానిచలు ఎట్టుంటుందో కథ అయితే ముందుగాల మంత్రి ఏమో అంటున్నాడు కదా ఇందాం రాజు. ఆగో 3 రాజధానుల మీద అధికార పార్టీ ముసుగు తీసింది కదా నుల్లా. ఇయాల్టికి 3 రాజధానులనే మాట ఒట్టిదే. కర్నూలు న్యాయ రాజధాని కాదు, అమరావతి శాసన రాజధానిగా ఉండది. అసలు 3 రాజధానులు అనేది తప్పుగా పోయిన సందేశం అని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన ప్రకటన చేసిండ్రు. ఇప్పటికే విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తుందని కూడా చెప్పుకొచ్చిండ్రు. విశాఖకు మారిపోతామని అక్కడి నుంచే పరిపాలన చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన కొద్ది రోజులలోనే ఆర్థిక మంత్రి తేల్చి ఎప్పుడుతోని మళ్ళొకపారి రాజధానుల చర్చ ఏపీలో మొదలవుతున్నదుల్లా. ఇక 3 రాజధానులు అని చెప్పి జనాలకు మిస్కమ్యూనికేట్ అయిందని చెప్పుకొచ్చిండు. ఇక ఏపీ పరిపాలన విశాఖ నుంచే అవుతున్నదని క్లారిటీ ఇచ్చేసిండ్రు. ఏపీకి విశాఖ ఒక్కటే రాజధాని అని అన్ని సంకేతాలు తేల్చి చెప్పిండ్రు. ఇక గీంతదానికి 3 రాజధానులు 36 దర్వాజాలని ఎందుకు కొట్టిండ్రయ్యా పొంకనాలు? ఉత్తగా జనాలను ఆగం చేసుడు కాదా చెప్పుండ్రి. ఈ గాలిపంక పాటోలు ఏయంగా జనాలకు ఎప్పుడు తిప్పలే ఉన్నాయి పాడైపోను. ఏపీకి 3 రాజధానులనే కాన్సెప్ట్ వాస్తవం కాదని కూడా చెప్పుకొచ్చిండ్రు. అందుబాటులో ఉన్న మౌలిక వసతుల పరంగా చూస్తే ఏపీ రాజధానిగా విశాఖనే బెస్ట్ అని, రాష్ట్ర పాలన అంతా విశాఖ నుంచే జరుగుతుందని కూడా చెప్పుకొచ్చిండ్రులా. మొత్తానికైతే చూడుండ్రి. 3 capitals is some sort of a miscommunication. It is basically like this. The administration will be done from Vizag. So why we have chosen Vizag as the administrative capital is in the present state of Andhra Pradesh post reorganization. That is the place that is best suited with the existing infrastructure
and also the the place that is best suited for furthering growth. అది చూసిండ్రు కదా ఎట్లున్నదో కథ. పాపం 3 రాజధానులు 36 దర్వాజాలని ఏపీ జనాలను ఆగం పట్టించిరు మొత్తానికైతే. ఇక ఇప్పుడేమో గదంతా ఉత్తముచ్చట్నే, గదంతా లేనే లేదు, అసలు అందులో ఏమీ లేదని మాట్లాడబట్టే ఇప్పుడేమో అసలు గాలిపంక పార్టీ ఏం చేస్తుందో, ఎందుకు చేస్తుందో, మరి ఏపీని ఏం చేయాలనుకుంటున్నదో అని అర్థమైతలేదు మొత్తానికైతే. ఇక మళ్ళా మీదికెళ్ళి మా సర్కారు నిర్ణయం కూడా అదే అని తేల్చి చెప్పిండ్రు. కర్నూలు 2వ రాజధాని కాదని కూడా చెప్పుకొస్తున్నారు. అక్కడ కేవలం హైకోర్టు ప్రధాన బెంచ్ అని వెల్లడించిండ్రు కదా. మరి ఎందుకు చెప్తారో ఏమో, పొద్దుకు 3 మాటలు మాట్లాడుతున్నారు ఏపీలా. ఏం జరుగుతుందో ఏమైతుందో ఈ రాజధాని ముచ్చట చూడాలి మరి మొత్తానికైతే. ఇక ఇదివరకు ఒక ఆయన అనగదా మునుగోడు ఓట్లప్పుడు కోమటిరెడ్డి నువ్వు ఉంటే ఉండు లేకపోతే అని అగో అట్లనే ఉన్నది. అటు పోయి బీజేపీ వాళ్ళని కలుస్తాడు, ఇటు పోయి కాంగ్రెస్ అంటాడు. నువ్వు ఉంటావా పోతావా సలకొచ్చి ముంత రాస్తే ఎట్లా అన్నట్టు వస్తున్న ఓ రామశిల్క అని అందులోకి పోవు, ఇంట్లో ఉండకు, ఉంటే ఈడ ఉన్న జాము లేదా, పోతే అవతల పడ్డ జాము లేదా, ఎట చేయాలి కోమటిరెడ్డితో అని కాంగ్రెస్ వాళ్ళంతా కంగారు పడతా ఉన్నారు. మరి ఇంతకు ఏమైందా, ఏం చేస్తాడు ఈయన అంటే ఇక తెలిసే ముచ్చట్లేదు. ఇవాళైతే ఇక అసలు అధ్యక్షుడిని కలుస్తున్నాడు కదా ఠాక్రేని, మరి ఆయన ఏం చెప్తాడో ఈయనేమంటాడో మొత్తానికి ముచ్చట తెలుసుకోవాలి. ఏందో ఏమో పోరిగా. ఆగో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జు మాణిక్రావు ఠాక్రేతోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యిండ్రు. ఇక మంగళవారం నాడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ఈ ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆయన వ్యాఖ్యల మీద ఠాక్రేకు ఎంపీ కోమటిరెడ్డి వివరణ ఇచ్చినట్లు తెలుస్తున్నది ముచ్చట. ఇప్పటికే కోమటిరెడ్డి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేసిండ్రు. మళ్ళీ ఇంకో రోజు కోమటిరెడ్డి వ్యాఖ్యలు వీడియోను మాణిక్రావు ఠాక్రే ఇప్పటికే పరిశీలించిండ్రు. కోమటిరెడ్డి వివరణ తరువాత ఏఐసిసికి ఠాక్రే రిపోర్టు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది ముచ్చటనుల్లా చూడుండ్రి. దాని గురించి చర్చే రాలే, అది కామెంటే కాదు. ఆయన ఢిల్లీకి వెళ్ళి అది తెప్పించుకొని చూసి కరెక్టే మాట్లాడి ఆయన ఉన్నది చెప్పిండు. పరిస్థితులు సర్వేలు మననే చాణక్య వాళ్ళ సర్వే వచ్చింది, మన యూపీ ఎలక్షన్ కానీ హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇచ్చిన సర్వే 100% కరెక్ట్ అయింది. ఈ రోజుల్లో ఎగ్జిట్ పోల్ కానీ, ప్రీ పోల్ కానీ, పోస్ట్ పోల్ కానీ అన్ని కరెక్ట్ అవుతున్నాయి. ఆ సర్వేలు చూసి దాని గురించి మాట్లాడిండు. ఇంకా కష్టపడితే 60 వరకు రావచ్చు. అది మరి కోమటిరెడ్డి అటుంటడా ఇటుంటడా ఏమీ తెలియదాయే. అప్పుడే అటు పోయినట్టు ఇప్పుడే ఇటు పోయినట్టు చేస్తాడాయే ముచ్చటంతా. మరి ఏదైనా ఖచ్చితంగా చెప్పిన ముచ్చట లేదని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే ఖయ్యమంటున్నారు. మళ్ళీ అలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే తోటి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యిండ్రు కదా. మరి ఈ ముచ్చట్ల ఏమన్నా తెలుస్తుందో చూడాలి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మట్టుకు ఇటు పోతాడా అటు పోతాడా అన్న ముచ్చట మాత్రం తెలుస్తలేదు. మరి పోయేది ఉంటే ఇట ఆట అన్నది కాదు ఖచ్చితంగా అని చెప్పాలి కదా, అట్లా కూడా లేదాయే. ఇక గీ ముచ్చట మీదనే కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటికే మస్తు కయ్యమంటున్నారులా. అయ్యో ఇంత చక్కదనాల పాలన చేస్తున్నారు, మీకు అడవిలో ఉన్నవు రోజమ్మ నీకు సీరో సారో పెడతాము తీసుకోనంటే ఎట్లా చెప్పు అని సారాలు పెడుతుంది. ఇంటికి పోతే ఇక పోలీసు వాళ్ళది ఎట్లుంటుంది, పేరంటాల కంటే ముందు వీళ్ళే తయారుంటుండే ఏ కార్యమైనా ఏపీలా. ఇక మాకు కాక జగనాలు సర్కారు ఇస్తుంది జీతము అని అంటారు. ఊక మీరు నిమ్మలంగా ఆ పోలీస్ డ్రెస్ తీసేసి గాలిపంక పార్టీ సర్కారు ఇచ్చే డ్రెస్సులు వేసుకొని నిమ్మలం అయిపోతుంది కదా నువ్వులా. అరే జనం ఏదో చెప్పుకుంటారు చీరసారలో మరి అభివృద్ధో ఏదో మాట్లాడతారు. ఆ మాత్రం దానికే ముందు అరెస్టులు చేసి వాళ్ళని ఇట్లా చేస్తే ఎట్లా చెప్పురి. ఆ శిరసారల కార్యం అన్న నడవని రానుల్లా ఆఖరికి ఆడవిల పేరు అంటాం కదా. ఏమయ్యా రోజమ్మ ఇట్టే ఉంటుందా? ఆగో మంత్రి రోజకు సీరాసారే ఇచ్చేటందుకు మహిళలు నగరిలున్న ఆమె ఇంటికి పోయిండ్రు. అయితే వీళ్ళను పోలీసులు అడ్డుకున్నారు. మొదట వచ్చిన సుమారు 20 మందిని రోజా ఇంటికాడ పోనీయకుండా అక్కడి నుంచి పంపించేసిండ్రు. ఇంకా కొంతమందిని అయితే అరెస్ట్ చేసి PS కు తరలించిండ్రు.
11 మందికి పైగా కేసులు నమోదు చేసిండ్రు పోలీసులు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో జడ్జి ఎదుట హాజరు పరిచిండ్రు. ఇక గీలకు 13 రోజుల రిమాండ్ విధించిండ్రు. ప్రస్తుతం గీళ్ళందరినీ చిత్తూరు సబ్ జైలుకు తరలించిండ్రు పాపము. ఇక ఎప్పుడు చూసినా గివ్వే ఉంటదా, ఏమైనా తప్పు చేస్తాను వేయినరా, లేకపోతే ఆమెను కొడతాను వేయినరా, దాడి చేస్తాను వేయినరా, ఎందుకు చేస్తారో ఏమో గీ షిడుగు చేతలు. ఇక ఇక్కడ గాలిపంక పాటలో ఓవర్ యాక్షన్ అంటే ఇక్కడ పోలీసులు చేసేది గంత గింత కాదుల్లా, పాపం పాడైపోను. మంత్రి రోజాకు సీరియసారా ఇచ్చినందుకు పోయిన మహిళలను గిట్లా అడ్డుకునే ఏమన్నా కరెక్టేనా, ఏమన్నా తరీకనేనా? మళ్ళా కేసులు పెడుతుంది. అర్ధరాత్రి 2 గంటలకు మళ్ళా జడ్జి ముందట ఏమన్నా తరీకున్న ముచ్చటనేనా చెప్పుండ్రి, లేచింది ఇలా శర్వాకం పాడైపోను. ఎందుకు చేస్తారో ఏమో గిసుంటి షిడుగు చేతలు. ఇక్కడ గాలిపంక పాటోలదే ఓవర్ యాక్షన్ అంటే వాళ్ళకు మించి ఓవర్ యాక్షన్ పోలీసు వాళ్ళు చేస్తున్నారు ఏపీలా. వాళ్ళు ఏమైనా దాడులు చేస్తాను పోయినరా, లేకపోతే ఏమన్నా అంటాను పోయినరా? సీరియసారి ఇచ్చేందుకు పోయిన ఆడలను అడ్డుకున్నదే గాక పోలీస్ స్టేషన్ తరలిచ్చి కేసులు కూడా పెట్టిరు కొంతమంది మీద. మరి పోలీసులు జనాలకు పని చేస్తుండ్రో, లేకపోతే జగనాలకు పని చేస్తుండ్రో, లేకపోతే గాలిపంక పార్టీ లీడర్లకు పని చేస్తుండ్రో అర్థమైతలేదు కథ మొత్తం. మొత్తానికైతే గిట్లా చేసిర్రు. ఎంతైనా గాలిపంక పార్టీ కదా, గట్లనే ఉంటాయి లెక్కలు. మొత్తానికి నట సార్వభౌముడు నందమూరి బొమ్మ 100 రూపాయల కాయిన్ మీద రాబోతున్నదనట. అదే నువ్వు కేంద్రం రూపాయి బిల్ల 100 రూపాయల బిల్ల దేబోతున్నదట. ఇక దాని మీద ఎన్టీఆర్ బొమ్మ వేస్తే బాగుంటుంది, ఎట్టుంటుందని వాళ్ళ బిడ్డ కూడా చూపించారట. ఆమె కూడా ఓకే అన్నదట. మరి మొత్తానికి ఈ తీరుగా రావడం అనేది గొప్ప విషయమే కదా. రావాలని చూద్దాం, జై ఎన్టీఆర్ అని తలుచుకుందాం రారి. భారత సర్కారు త్వరలా 100 రూపాయల నాణం తీసుకురానున్నదట. ఇక దీన్ని పూర్తిగా ఎండితోని తయారు చేస్తున్నారు. ఇక ఈ 100 రూపాయల నాణం మీద ఎన్టీఆర్ బొమ్మను ముద్రిస్తున్నారట. ఇక దీనికి సంబంధించిన నమూనా మీద సూచనలు సలహాలు తీసుకునేందుకు మింట్ అధికారులు ఎన్టీఆర్ బిడ్డే పురంధేశ్వరిని కలిసిండ్రట. ఇక ఈ నమూనాకు పురంధేశ్వరి ఓకే చెప్పినట్టు తెలుస్తున్నది ముజట. ఇక జల్దీనే ఎన్టీఆర్ బొమ్మతోని ఈ 100 రూపాయల నాణం బయటకు రానున్నదుల్లా. ఎంత మంచి మాట చెప్పుండ్రి. 100 రూపాయల నాణం మీద ఎన్టీఆర్ బొమ్మ ఉన్నదంటే ఎంత మంచి ముచ్చట, చాలా గ్రేట్ కదా. తండ్రి బొమ్మ ఏత్తున్నని చెప్పుడుతోని ఇక బిడ్డ కూడా బాగా ఖుషి అయ్యి నాకు ఓకే అని కూడా చెప్పేసింది గాళ్లకు ముచ్చట. మొత్తానికైతే గర్వపడాల్సిన ముచ్చటనే కదా నువ్వులాగిది. 100 రూపాయల నాణం మీద ఎన్టీఆర్ బొమ్మ వేసుడంటే గిట్లుండాలి పెళ్ళాలంటే. ఇక వాళ్ళు బువ్వ కూర వంత గుండ్రాలు లేవని మొగల్లో బొడగుండు కొట్టించి పొయ్యిరాల్లోనే పెట్టిరు. ఇక వాళ్ళు మాత్రం ఎంతసేపు ఉంటారు ఇలా పోటీదాలుగా పెట్ట. గిట్ల బొడగుండ్ల మీద వంటలు చేస్తే ఎవరన్నా ఉంటుండొచ్చునా? నీ అమ్మ చిత్రం చేస్తారు కదా జనము. ఇక చూడు ముగ్గురు మొగలను అవుతారా 3 బొడగుండ్లు పెట్టి మీదికెళ్ళి పెంక పెట్టి కిందికెళ్ళి మంట పెడితే ఉంటుండొచ్చునా వాడు? అని చిత్రం పాడైపోను. అగోనే ఇలా పెండ్లాలే ఉన్నట్టున్నారు కదా. మొత్తం ముగన్లకు బోడగుండ్లు కొట్టించిండ్రు. ఏం చేస్తున్నారు? ఇలా ముగ్గురిని వండబెట్టిండ్రు. ఆగో ఆ పొయ్యికి రాళ్ళు పెట్టినట్టు అలా తలకాయలు పెట్టినది పాపం గుండ్లు చేపించి ఇంత మంట పెడతారా ఏంది? ఆగో కట్టెలు కూడా పెడుతున్నారు. పుష్కన మంట పెడతారా ఏంది? పాడైపోను. అయ్యో కంచుడు కూడా పెట్టిండ్రు కదా నువ్వు నెత్తి మీద కంచుడు పెట్టి కింద మంట పెడతా అంటే అలా ముఖాలు ఏం కావాలా? అయ్యోనే భలే ఉన్నదేములా ఇలా గమ్మతి పాడుగాను. ఏం చేస్తా అనుకుంటుండ్రో అమలాల? మీ పెనిమిటి తలకాయలు కాలుతా అనుకుంటున్నా ఏంది గట్ల చేస్తున్నారు కథ? అయ్యో పాడైపోను మంట కూడా పెడుతున్నారు. లా చూడుండి గట్ల. ఆగో చూసిరు కదా భలే చేస్తున్నారు కథ. పుష్కన తలకాయలు కాలిపోయినాయి అనుకో ఇక మీరు అండుకునుడు కాదు, మీకలు లేకుండా అవుతారు అమ్మలాల. మా భలే గమ్మతున్నారు పోండ్రి. అంటనుకోనికి రాలే దొరకలేవా మీకు? గుండ్లు కొట్టించి గట్ల వండబెట్టిరు పాపము. ఇక కింద మంట పెట్టి మీద పెనం పెడతామంటే లెట నురకాల. తెలిసి చేస్తారో తెలియక చేస్తారో గిషింటి చేతులన్నీ. భలే గమ్మతున్నది కదా నువ్వు ముచ్చట. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో గిదే వీడియో గిర్ర చక్కర్లు కొడుతుంది. మీరు కూడా చూస్తారు గిలా తెలివని పట్టుకొచ్చిన.
ఇగో గివన్నట్టు ఇవాటి రాజ్ నివాస్ సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు పాటు బై వాక్మెట్ ఫుట్వేర్ అండ్ మై డాక్టర్ పెయిన్ ప్రొడక్ట్ చూస్తూనే ఉంటుంది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.